శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శివాయ గురవే నమః. జయ గంగామాత. ఈ రోజున హరిపాదోద్భవ శివుడి యొక్క జటాజూటంలో పడి శివుడి యొక్క అంగాంగాలను స్పృశిస్తూ భూమి మీదకు వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగామాత అవతరణ గాథని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శివ సంబంధమైనటువంటి విషయాలలో చాలా అత్యంత పవిత్రమైనటువంటి ఘట్టంగా మనం భావన చేసేది గంగావతరణ గాథ. ఈ గంగావతరణ గాథతో సమానమైన ఘట్టం మరొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. ఈశ్వరుడి యొక్క కారుణ్యానికి హద్దు లేదని మనకి నిరూపించేటటువంటి ఘట్టం ఈ గంగావతరణం. సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నాడు. 100వది 99 పూర్తి చేశాడు. ఈ 100వది కనుక పూర్తయితే ఆయనకి ఇంద్ర పదవి లభించే అవకాశం ఉంది. అందుకని ఆయన యొక్క యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించి పాతాళ లోకంలో తపస్సు చేసుకున్నటువంటి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేసి వెళ్ళాడు. సగరుడికి 60,000 మంది కొడుకులు ఉన్నారు ఒక భార్యలో. ఈ 60,000 మంది వెళ్ళారు, భూలోకం అంతా తిరిగారు, ఎక్కడ యాగాశ్వం కనపడవు. అప్పుడు వాళ్ళు తమ గోళ్లే పారలుగా చేసుకొని భూమి తవ్వుకుంటూ కిందకెళ్ళారు. వెళితే అక్కడ వాళ్ళకి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టివేయబడినటువంటి ఈ యజ్ఞాశ్వం కనపడింది. చూశారు, ఓ మన యాగాశ్వాన్ని కాజేసి ఈ దొంగ ఇక్కడ దొంగ తపస్సు చేస్తున్నాడా అని. వాళ్ళు బలం ఉంది, వాళ్ళకి వివేకం లేదు. అలాంటి ఉద్ధృతి కలిగినటువంటి ఆ బలంతో వాళ్ళు ఆ కపిల మహర్షిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు కొంతమంది అయితే చేతికి వాళ్ళకు దొరికినటువంటి కర్రలు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు పట్టుకొని ఆయన్ని తిడుతూ ఆయన మీదకు దూకారు. కానీ ఆయన కూర్చున్న చోట నుంచి లేవల. మహాపురుషులకి సంకల్పం ఉంటే చాలు, దేన్నైనా నాశనం చేయగలుగుతారు వాళ్ళు. అది చాలా భయంకరంగా ఉంటుంది. కపిల మహర్షి ఆ కేకలేంటా అని కళ్ళు తెరిచి చూశాడు. ఆ సగరులంతా వచ్చి మీద పడుతున్నారు. వెంటనే ఆయన కోపం పొంది వాళ్ళను చూసి ఒక్క హుంకారం చేశాడు. అంతే, ఆ మహర్షిలో నుంచి పుట్టినటువంటి కోపం అగ్నిగా మారింది. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే 60,000 మంది బూడిద కుప్పలై పడిపోయారు. తరువాత ఎంతకీ వాళ్ళు రాకపోతే సగర చక్రవర్తి మరొక భార్య కొడుకైనటువంటి ఈ అంశుమంతుడిని, అంటే మరొక భార్య పుత్రుడికి పుత్రుడు, చూడండి మనవడు అన్నమాట అంశుమంతుడు, ఆయన్ని పంపించాడు. అంశుమంతుడు వచ్చి ఆ మహర్షికి నమస్కరించాడు. తన పినతండ్రులు అక్కడ బూడిద కుప్పలై పడి ఉన్నారు. చూసి ఆ మహర్షికి నమస్కారం చేసి, జలతర్పణం చేశాడు.
వాళ్ళందరికీ, పినతండ్రులందరికీ కూడా. ఆ జలతర్పణం చేసేటటువంటి సమయంలో గరుత్మంతుడు ప్రత్యక్షమైనాడు అక్కడికి. నాయనా, అంశుమంతా, ఇలా మహాత్ముల యొక్క క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమైనటువంటి జలములకు అధికారం లేదయ్యా. మీ పినతండ్రులు ఊర్ధ్వలోకాలు పొందలేరు. వీళ్ళ భస్మరాసులు తడవాలంటే ఆకాశం నుండి గంగ భూమి మీదకి ప్రవహించాలి. అలా గనక ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణాలు అయినట్లుగా భావించాలి. అప్పుడు వీళ్ళ యొక్క దాహం తీరుతుంది, వీళ్ళ వ్యగ్రత తగ్గుతుంది. అప్పుడు వీళ్ళంతా కూడా ఉన్నతమైనటువంటి లోకాలను, పుణ్యలోకాలను పొందగలుగుతారు. కాబట్టి నీవు ఈ నీటితోటి జలతర్పణ చేయొద్దు అన్నాడు. అప్పుడు ఆ మహర్షి కూడా అదే చెప్పాడు. కపిల మహర్షి అనుగ్రహించాడు. దీనికోసం ఇక్ష్వాకు వంశంలోనేటువంటి వాళ్ళు బెంగ పెట్టుకున్నారు. అంటే సగరుడు ఇక్ష్వాకు వంశంలో వాడు, రామచంద్రుడికి ఎంతో పూర్వుడు. మరి ఇలా ఈ 60,000 మందిని తరింపజేసేవాడు లేక కొన్ని తరాల పాటు పడిపోయినటువంటి సందర్భం ఏదైనా ఉంటే అది ఈ ఒక్క సగర చక్రవర్తి బిడ్డల వల్లే. చూశారా, బిడ్డల వల్ల ఎంత దుర్గతి పాలవుతారో కొంతమంది. విచక్షణాజ్ఞానం లేనిటువంటి బిడ్డల వల్ల ఇలాంటి ప్రమాదాలే వస్తాయి అని ఈ సగరుడి యొక్క పుత్రులు నిరూపించారు. చాలా కష్టపడ్డాడు సగరుడు, బాధపడ్డాడు. ఆయన కాలం చేసిన తరువాత అంశుమంతుడు ప్రయత్నం చేశాడు తపస్సు చేయటానికి. ఆయన తపస్సు సరిపోలేదు, ఆయన కాలం చేశాడు. తర్వాత ఆయన కొడుకు దిలీపుడు ప్రయత్నం చేశాడు, ఆయన యొక్క తపస్సు కూడా ఫలించల. తర్వాత ఆ దిలీపుడి యొక్క కొడుకు భగీరథుడు వచ్చాడు. కానీ ఇన్ని తరాలు గడిచినా కూడా ఆ సగరపుత్రుల యొక్క బూడిద కుప్పలు అలాగే ఉన్నాయి. వాళ్ళు అలా ప్రేతాత్మలుగా తిరుగుతున్నారు తప్ప వాళ్ళకి విముక్తి లేదు. వీళ్ళకి జలతర్పణాలు లేవు, తిలతర్పణాలు లేవు, పితృకార్యాలు లేవు. వీళ్ళు ఉద్ధరింపబడే మార్గమే లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒక మాట వచ్చింది. ఆయన ముందు 2 ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కాల వస్తుంది. భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి తపస్సు చేయడం కోసం బయలుదేరాడు. ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చి గోకర్ణ క్షేత్రంలో బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంటే ఆ యుగంలో ఆయుర్దాయం ఉన్నది. దశరథుడు 60,000 సంవత్సరాలు బతికాడన్నారు త్రేతాయుగంలో. మరి వీళ్ళు దశరథుడి కంటే కూడా ముందు వాళ్ళు, ఈ భగీరథుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా భగీరథ, నీ తపస్సు అనితర సాధ్యంగా ఉంది, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు భగీరథుడు బ్రహ్మదేవుడిని స్తోత్రం చేసి, స్వామి, మా ఇక్ష్వాకు వంశంలో కుమారులు జన్మించకపోవడం అనేది ఉండకుండా ఉండుగాక అన్నాడు. మొట్టమొదట వరం చూడండి, ఎంత అద్భుతమైన వరం కోరాడు. అంటే మా వంశం ఆగకూడదన్నాడు.
అంటే నిరంతరము వంశ అభివృద్ధి జరుగుతూ ఉండాలి అన్నాడు. ఇది వంశకర్తలైనటువంటి వాళ్ళు కోరుకోవలసినటువంటి గొప్ప కోరిక. ఇక రెండో వరం, నాకు ముందు తరాలలో మా తాతగారైనటువంటి, అంటే ఎన్నో తరాలు, తాత ముత్తాతలు ఇంకా పైన 60,000 మంది కపిల మహర్షి యొక్క క్రోధాగ్నికి బూడిదై పాతాళ లోకంలో పడి ఉన్నారు. వాళ్ళకి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశము నుండి క్రిందకి గంగను విడిచిపెట్టండి అన్నాడు. అంటే దేవలోకంలో ఉండే గంగమ్మ పేరు మందాకిని. అందుకనే మందాకిని సలిల చందన చర్చితాయ అని మనకి ఆ శివుడి యొక్క స్తోత్రంలో కనపడుతుంది. అంటే మందాకినిలో ఉండేటువంటి జలాలతోటి లేపనం చేశాం గంధాన్ని, దాన్ని పూసుకున్నటువంటి వాడు అన్నాడు శివుడు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, నాయనా, గంగ ఆకాశంలోంచి పడితే దాన్ని భూమి భరించలేదు. గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి. అందుకు సమర్థుడు ఒకే ఒక్కడున్నాడు, ఆయన శంకరుడు, శంభుడు. కాబట్టి నువ్వు ఆ శంకరుని గురించి తపస్సు చేయి అని బ్రహ్మదేవుడు చెప్పి అంతర్ధానం అయిపోయినాడు. భగీరథుడు శంకరుని గురించి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. శంకరుడు భగీరథుడు చేసినటువంటి తపస్సుకి ప్రీతి చెంది ఆయనకు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు. మీరు గంగను వహించాలి అని కోరుకున్నాడు. అప్పుడు ఆయన నేను గంగను పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజూటంతో పరమేశ్వరుడు హిమవత్ పర్వతం మీద నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాట ఆయన? 2 కాళ్ళు ప్రక్కకు చాపాడు, ఎడం చేశాడు, 2 చేతులు నడుం మీద పెట్టుకున్నాడు, జటాజూటాన్ని గట్టిగా బంధించి అందులో ఒక బిలంలాగా ఏర్పాటు చేశాడు గంగ దాంట్లో దిగటానికి. అలా నిలబడి ఉన్నాడు. అలా నిలబడినటువంటి పరమేశ్వరుడు మనందరినీ రక్షించుగాక అని ప్రార్థన చేస్తున్నాను. చూసింది గంగమ్మ. నేను ఈయన తల మీద ప్రవాహ వేగంతో వెళ్ళిపోతూ ఉంటే ఆ వేగంలో ఈయన కూడా పాతాళానికి ఈడ్చుకు వెళ్ళిపోతాను అనుకుంది. అది అహంకారం వచ్చింది గంగమ్మ అంతటి దానికి. ఆ ప్రవాహంతో పాటు చేపలు, తిమింగలాలు మొదలైనవన్నీ ఎన్నో పడతాయి. అప్పుడు శివుడు ఆ నీటిని అంతటినీ తన జటాజూటంలో పట్టేశాడు. ఈమె మాట గ్రహించాడు, నవ్వుకున్నాడు. గంగమ్మ దూకింది, ఆ జటాజూటంలో బంధించి పడేశాడు. ఇక ఒక్క బొట్టు కిందికి రాల. అది ఈశ్వరుడి యొక్క శక్తి అంటే, ఈశ్వరుడి యొక్క లీల అనుకోవాలి మనం. గంగ ఆశ్చర్యపడిపోయింది. గంగ శివుడి యొక్క శిరస్సు మీద నుండి కిందకు పడకపోవడం గమనించాడు భగీరథుడు. మళ్లీ తపస్సు ప్రారంభించాడు. అప్పుడు శంకరుడు కరుణించి ప్రత్యక్షమైనాడు. స్వామి, మీరిద్దరూ తగుదలాడుకొని గంగమ్మని కిందకి విడిచిపెట్టకపోతే మా పూర్వీకులైనటువంటి వాళ్ళు ఎలా తరించాలి స్వామి, నా యందు దయ ఉంచు అని ప్రార్థించాడు. అప్పుడు ఒక జటని సడలించి విడిచిపెడితే ఆ నీరు వచ్చి మొట్టమొదటగా బిందు సరోవరంలో పడింది. బిందు సరోవరం బ్రహ్మ తపస్సు చేసినటువంటి స్థలం. అక్కడ నుండి 7 పాయలుగా విడిపోయింది. భగీరథుడిని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించాడు శంకరుడు. దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశమంతా నిలబడిపోయారు.
ఆ దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వాళ్ళందరూ వచ్చి దానిలో మునిగి స్నానాలు చేశారు. వాళ్ళ పాపాలన్నీ పోయినాయి. వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. అలా ముందు భగీరథుడు వెళుతూ ఉన్నాడు. వెనకాల గంగమ్మ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది. భగీరథుడు రథం మీద వెళుతున్నాడు వేగంగా. ఆయన వెనక గంగమ్మ వస్తుంది. దారిలో ఒక విచిత్రం జరిగింది. ఒక మహర్షి ఆశ్రమం ఉన్నది అక్కడ. ఆయన పేరు జన్హు అనేటువంటి మహర్షి. ఈ గంగ వేగంగా వెళుతూ ఆ జన్హు మహర్షి యొక్క యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి జన్హు మహర్షి కోపంతో గంగనంతటిని ఆపోసన పట్టేశాడు. ఔపోసన కాదు, ఆపోషణ. ఆపహ అంటే నీరు, అశనం అంటే ఆహారం. అంటే నీటిని ఆహారంగా తీసుకోవటమే ఆపోషణ. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. ఎందుకని ఇంతకుముందు సుళ్ళు తిరుగుతూ వస్తోంది కదా ప్రవాహం. ఆ ప్రవాహం శబ్దం వినపడలా. వెనక్కి తిరిగి చూశాడు. గంగ కనపడలా, మాయమైపోయింది. జరిగింది తెలుసుకున్నాడు. వచ్చి మహర్షి యొక్క పాదాల మీద పడి ప్రార్థించాడు. అప్పుడు జన్హు మహర్షి గంగనంతని చెవులో నుంచి బయటికి విడిచిపెట్టాడు. నోట్లో నుంచి విడిచిపెడితే అపవిత్రం అవుతుంది. అందుకని ఆయన చెవులో నుంచి విడిచిపెట్టాడు. ఎంత తపశక్తితో చూడండి. అంత పెద్ద గంగా ప్రవాహాన్ని ఆయన ఆపోషణ పట్టాడు అంటే తపశ్శక్తి అర్థం చేసుకోవాలి. గంగ మళ్ళా భగీరథుని వెనక ప్రవహించడం మొదలుపెట్టింది. అలా జన్హు మహర్షి యొక్క చెవులో నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆయనకు కూడా కూతురు అయింది. అప్పటి నుంచి గంగాదేవిని జాహ్నవి అని కూడా పిలవటం మొదలుపెట్టారు. మనవాళ్ళు కూడా చాలామంది పెట్టుకుంటుంటారు జాహ్నవి అనేటువంటి పేరు. అయితే వాస్తవంగా పెద్దలు చెప్పేది ఏంటంటే నదుల పేర్లు పెట్టుకోకూడదట. గమనించండి. తెలియక చేసిన దానికి ఏం లేదు. ఇకనైనా సరే నదుల పేర్లు పిల్లలకి పెట్టకూడదు. ఎందుకని అవి నిరంతరం గమనంతో ఉంటాయి. అందుకని నదుల పేర్లు పెట్టకూడదన్నారు. సరే, అది వేరే విషయం. మళ్ళీ కథలోకి వెళదాం. మళ్ళీ ఆ గంగమ్మ భగీరథుడి యొక్క వెనక ప్రవహించడం మొదలుపెట్టింది. అలా ప్రవహించి పాతాళ లోకానికి వెళ్ళింది. అంటే సగరపుత్రుడు తవ్వినటువంటిది మొత్తం కూడా నింపేసింది. అప్పటి నుంచి దానికి సముద్రము అని పేరు వచ్చింది. అంటే సగరపుత్రుల చేత ప్రవర్ధమానమైంది కాబట్టి సాగరము అని కూడా పేరు వచ్చింది. సముద్రము, సాగరము సగరపుత్రుల యొక్క ప్రవర్ధమానం కదా. అయితే మొదట్లో దాంట్లో మంచినీళ్ళే ఉన్నాయి. తర్వాత ఉప్పు నీళ్ళైనాయి. దానికి కూడా ఒక ఐతిహ్యం చెబుతారు. అది ఎంతవరకు అనేది తెలియదు. అయితే పూర్వం ఈ రాక్షసులంతా కూడా సముద్రంలో దాక్కునేవాళ్ళట. దేవతల మీద దాడి చేయటం, వాళ్ళని కొట్టడం, వచ్చి దాక్కోవటం. వీళ్ళు దాక్కున్న వాళ్ళని వీళ్ళు ఏం చేయలేకపోయారట. అప్పుడు వాళ్ళంతా అగస్త్య మహర్షిని ప్రార్థిస్తే అగస్త్యుడు ఆ సముద్రం మొత్తాన్ని అవపోసన పట్టాట. చూడండి, పడితే సముద్రం అంతా ఖాళీ అయింది. దేవతలు వాళ్ళని చంపేశారు. కానీ నీళ్లు లేవు కదా. ఎట్లా నీళ్లు మళ్ళీ విడిచిపెట్టమంటే ఆయన అన్నాడు, నేను తాగేశాను, జీర్ణం వాతాభిజీర్ణం కదా ఆయన అగస్త్య మహర్షి అంటే. అప్పుడు ఆయన మూత్రద్వారం ద్వారా విడిచిపెట్టాడు కాబట్టి నీళ్లు ఉప్పుగా ఉన్నాయి అని అంటారు. అది ఎంతవరకు నిజమో దానికి పురాణం సంబంధించినటువంటి మరి ఉన్నదో లేదో నాకైతే తెలియదు. ఎవరో పెద్దవాళ్ళు చెబుతుంటే కర్ణాకర్ణిగా విన్నటువంటిది తప్ప దానికి శాస్త్ర ప్రమాణం ఉన్నది అని నాకైతే తెలియదు. తెలియంది తెలుసు అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. అందుకని ఉప్పు నీళ్ళు వచ్చినాయి అన్నారు. సరే, అది పక్కన పెడదాం. అప్పుడు ఆ బూడిద కుప్పలన్నీ తడిపింది ఆ గంగమ్మ. పాతాళంలో ప్రవహించినటువంటి గంగమ్మకి భోగవతి అని పేరు. భూలోకంలో మనందరికీ కనపడే గంగని మనం గంగా అంటున్నాం. ఆకాశంలో ఉంటే మందాకిని,
భూలోకంలో ఉంటే గంగ, మరి ఈ పాతాళంలో ప్రవహించినటువంటి గంగమ్మ భస్మరాసులన్నింటినీ కూడా తడిపింది. వెంటనే ఆయన ఆ జలాలతోటి వాళ్ళందరికీ కూడా అంజలులు ఇచ్చాడు, జలాంజలి సమర్పించాడు 60,000 మందికి. వాళ్ళందరూ కూడా ఆ ఉత్తర క్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. వెంటనే బ్రహ్మ అంతటి ఆయన పిలవకుండా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూడండి, భగీరథుని కౌగిలించుకున్నాడు. నాయనా భగీరథ, ఇంకా లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది. అన్నింటికీ మించి ఇన్ని కష్టాలకు ఓర్పుతో గంగ యొక్క పాయను పాతాళానికి తెచ్చావు కనుక ఈ పాయకు భాగీరథి అనేటువంటి పేరు కూడా వస్తుంది. ఎందుకని భగీరథుడు తెచ్చాడు కాబట్టి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆయన ఆశీర్వదిస్తే భగీరథుడు అన్నాడు, స్వామి, ఇది నా ఘనత అనుకోవటం లేదు. నేను ఇంతకు పూర్వం మా తాతలు అంశుమంతుడు, దిలీపుడు, మా తండ్రి వాళ్ళిద్దరు చేసినటువంటి తపస్సు నా దగ్గరకు వచ్చి ఫలించింది అని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఇది పరమాద్భుతమైనటువంటి మాట. ఈ జ్ఞానం ప్రతి వ్యక్తికి ఉండాలి. మనం ఇవాళ వ్యాపారం చేస్తున్నాం, మన తండ్రికి ఇచ్చిన వ్యాపారం. నేనేదో గొప్పగా చేశామని అనుకోకూడదు. వాళ్ళు ఒక బీజం నాటారు. ఆ బీజం నీ యొక్క హయాంలో వృక్షమైంది, పెనువృక్షమైంది. మరి దీనికి కారణం వాళ్లే కదా. దీన్ని మర్చిపోకూడదు. అందుకనే పితృదేవతల ఆరాధన అన్నిటికంటే గొప్ప ఆరాధన. దేవతల పూజ విడిచిపెట్టినా కూడా ఒక్కొక్కప్పుడు దేవుడు ఏం కోపడ్డ, కానీ పితృదేవతల పూజ, పితృదేవతల కార్యాలు ఎవడైతే విడిచిపెడతాడో వాడు అధోగతి పాలవుతాడు. ఇది శాస్త్రం చెప్పినటువంటి మాట. అలా భగీరథుడు జవాబిచ్చేసరికి బ్రహ్మదేవుడు ఇంకా సంతోషపడ్డాడు, ఆనందపడి వెళ్ళిపోయాడు. ఈ ఘట్టం మనకి శ్రీమద్ రామాయణంలో బాలకాండలో ఉంటుంది, మహాభారతంలో కూడా ఉంది. సాధారణంగా వాల్మీకి మహర్షి ఏ ఘట్టాలకి కూడా ఫలశ్రుతి చెప్పల. కానీ ఈ గంగావతరణం విన్నవాళ్లకి ఆయన ఫలశ్రుతి చెప్పాడు. ఏమని? తెలిసి గాని తెలియక గాని ఎన్ని పాపాలు చేసిన వాళ్ళైనా సరే నమ్మి ఈ గంగావతరణ కథ గనక వింటే చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడినటువంటి ఆ గంగాధరుడు యొక్క పాదములను దర్శించి ఆ తెల్లటి పాదాలకు ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగా అవతరణ గాథను వింటున్నారో, ఎవరైతే చెబుతున్నారో అటువంటి వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి కోరికలు తీరుతాయి, వాళ్ళ పాపాలన్నీ క్షయమైపోతాయి, బాధలన్నీ తీరిపోతాయి, అద్భుతమైనటువంటి భోగభాగ్యాలు సుఖాలు పొందుతారు. అలాగే వాళ్ళ ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వస్తుంది. వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. వాళ్ళు ఏదైనా రోగగ్రస్తులై ఆయుర్దాయం తగ్గుతుందేమోనని భయపడుతుంటే ఈ గంగావతరణ గాథ వింటే చాలట ఆయుర్దాయం పెరుగుతుంది, వాళ్ళు చిరంజీవులు అవుతారు, అపమృత్యు దోషం ఉండదు. ఇది ముఖ్యమైనది. అంటే భగవంతుడు మనకు ఎంతకాలం ఆయుర్దాయం ఇచ్చాడో ఆ ఆయుర్దాయం నిలబడుతుంది, మధ్యలో అపమృత్యు దోషం రాదు. అలాగే చక్కటి కీర్తి పొందుతారు. అంటే ఈ గంగావతరణం చదవడం వల్ల మనస్సు మారుతుంది. భగవంతుడి వైపు మనస్సు ప్రచోదితమైతే సత్కర్మలు అనుష్ఠానం చేస్తాడు.
దానివల్ల వేరొకసారి నేను పాపము చెయ్యరాదు అనేటువంటి సద్బుద్ధి కలుగుతుంది. అలాంటివాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడ్డవాడుగా మారుతాడు. కాబట్టి గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్రమైనది. ఇంకా చెప్పారు పెద్దవాళ్ళు, గంగ మనకి చాలా దూరంలో ఉంది కదా. మరి అటువంటి గంగ దగ్గరికి వెళ్ళి గంగలో మునగాలి అంటే ఎంతో వ్యయం, ప్రయాస. అందుకని ఏం చెప్పారు, వయస్సు మీద పడచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు. అలాంటి వాడికి కూడా గంగా 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 అని 3 సార్లు స్మరించినంత మాత్రాన మామూలు నీటిలో స్నానం చేసినా కూడా ఆ పవిత్రమైనటువంటి గంగలో స్నానం చేసిన పుణ్యం ఇస్తుందిట ఆ తల్లి. అటువంటి గంగ ఒకప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా, అనేక మంది పాపాత్మలు వచ్చి నాలో మునిగి వాళ్ళ పాపాలన్నీ నాలో విడిచిపెడుతున్నారు, నా గతి ఏంది అని అడిగింది. అప్పుడు బ్రహ్మన్నాడు, ఎంతమంది పాపాత్ములు వచ్చి మునిగినా ఒకే ఒక్క పుణ్యాత్ముడు వచ్చి నీలో మునిగితే చాలు, ఆ పాపాలన్నీ కూడా దహించిపోతాయి అన్నాడు. అంత గొప్ప వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఏ పుణ్యాత్ములు స్నానం చేస్తున్నారో ఆ గంగలో. అందుకనే కాశీక్షేత్రం వెళితే అక్కడ వరుణ, అసి అనేటువంటి 2 నదుల సంగమం ఏర్పడినటువంటి ఉత్తర వాహినిగా ఉంటుంది గంగమ్మ. ఉత్తరం వైపు ప్రవహిస్తుంటుంది. మామూలుగా ఏ నదైనా తూర్పుగానో పశ్చిమంగానో ప్రవహించి తూర్పు సముద్రంలోనో పశ్చిమ సముద్రంలో కలిసిపోవాలి. కానీ గంగమ్మ ఉత్తర వాహినిగా ఉంటుంది ఇక్కడ. అందుకని పరమ పవిత్రత ఆ కాశీక్షేత్రంలో దాదాపు 60-70 ఘాట్లు ఉన్నాయి. దాంట్లో మణికర్ణికా ఘట్టం అనేది చాలా 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 గొప్పది అంటారు. దాని గురించి కూడా మనం మళ్ళీ మరొకసారి అనుసంధానం చేసుకుందాం. ఆ మణికర్ణికా ఘట్టం గురించి మిట్ట మధ్యాహ్నం అప్పుడు 12 గంటలప్పుడు చేయాలట. ఆ మణికర్ణికా ఘట్టంలో చేసి ఆ ప్రక్కనే పైన బిందు మాధవుడు ఉంటాడు. ఆయన్ని దర్శిస్తే అపూర్వమైనటువంటి పుణ్యం అంటారు పెద్దలు. ఆ 12 గంటలకి శంఖధ్వని వస్తుంది. ఆ శంఖధ్వని విని అప్పుడు అనేక మంది ఆ మణికర్ణికా ఘాట్లో మునుగుతారు. ఘాటన్నా ఘట్టమన్నా ఒకటి. అంత గొప్పది గంగమ్మ. అలాగే ఈ సందర్భంలో గంగాదేవి యొక్క స్తోత్రాన్ని కూడా ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే భాగీరథి సుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మమ జ్ఞానం హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తా ధవళతరంగే దూరీకురు మమ దుష్కృతి భావం కురు కృపయా భవసాగరపారం తవ జలమమలం ఏన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతం మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం నమయమః శక్తః పతిదోద్ధారిణి జాహ్నవి గంగే ఖండితగిరివరమండిత భంగే భీష్మజనని హే మునివరకన్యే పతిత నివారిణి త్రిభువనధన్యే కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే పారావార విహారిణి గంగే విముఖయువతి కృతతరలాపంగే
तव चेन्मातः स्रोतः स्नातः पुनरपि जठरे सोऽपि न जातः नरकनिवारणि जाह्नवी गंगे कलुष विनाशिनि महिमोत्तुंगे पुनरसदंगे पुण्यतरंगे जय जय जाह्नवी करुणापांगे इंद्रमुकुटमणिराजितचरणे सुखदे शुभदे भृत्युशरण्ये रोगं शोकं तापं पापं हर मे भगवति कमतिकलापं त्रिभुवनसारे वसुधाहारे त्वमसि गतिर्मम खलु संसारे अलकानन्दे परमानन्दे कुरु करुणामयि कातरवन्द्ये तव तटनिकटे यस्य निवासः खलु वैकुण्ठे तस्य निवासः वरमिह नीरेकमठो मीनः किं वा तीरे शरटः क्षीणः अथवाश्वपचो मलिनो दीनस्तव न हि दूरे नृपतिकुलीनः भो भुवनेश्वरि पुण्ये धन्ये देवी द्रवमयि मुनिवरकन्ये गंगास्तव मिममलं नित्यं पठति नरो यः स जयति सत्यं येषां हृदये गंगा भक्तिस्तेषां भवति सदा सुखमुक्तिः मधुराकन्तापङ्घटिकाभिः परमानन्दकलितललिताभिः गंगास्तोत्रमिदं भवसारं वाञ्छितफलदं विमलं सारं शङ्करसेवक शङ्कररचितं पठति सुखी तव इति च समाप्तः. శంకర భగవత్పాదులు మనకు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ స్తోత్రంతో మనం ఈ యొక్క గంగా అవతరణ గాథని ముగించుకుందాం. అందరం కూడా శ్రవణం చేసి ఆ గంగా నదిలో మనం మునకలు వేసినటువంటి అనుభూతిని పొందుదాం. ఆ పరమ పావని అయినటువంటి గంగాదేవి మనందరినీ అనుగ్రహించాలని ఈ సందర్భంగా మనసా వాచా కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.